గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మన మార్కెట్లోకి వెళ్దాము. ఇప్పుడు వచ్చేసి మనకి గవర్నమెంట్ టు సెల్ 4.8% స్టేక్ ఇన్ మజ్గావ్ డాక్ అన్నట్లు చూస్తున్నాము. త్రూ ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ అన్నట్లుగా. సో ఎప్పుడైతే గవర్నమెంట్ స్టేక్ ఎప్పుడైతే మనకు అమ్ముతూ ఉంటుందో అది మార్కెట్లో ఆ స్టాక్ మీద కంపల్సరీ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో 4.8% అంటే హ్యూజ్ అండి. అందువల్ల ఏంటంటే ఇది వచ్చేసి మజ్గావ్ డాక్ మీద ఎనీహో ఇది వచ్చేసి మనకి మోనోపోలీ స్టాక్ కాబట్టి సో ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి బాగా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో మీరు వచ్చేసి మజ్గావ్ డాక్ అనేది నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్కి 4 అప్డేట్స్ ఇచ్చారు. మనకి ఏఎం కానీ న్యూ లోన్స్ కానీ మంచిగా గ్రోత్ అన్నట్లుగా చూస్తున్నాము. మంచి అప్డేట్ అండి. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మనకి మోర్ దెన్ 10,000 అయితే మనకి క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ క్వార్టర్లో కనిపించొస్తాం. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మంచి పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది. సో గ్రాస్ అడ్వాన్సెస్ ఆఫ్ 5.4% ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. డిపాజిట్స్ కూడా మంచిగా రైజ్ అన్నట్లు చూస్తున్నాము. సో ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్లో అయితే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ 3 స్టాక్స్ ఎప్పుడైతే మనకు వచ్చేసి మార్కెట్ రికవరీ స్టార్ట్ అవబోతుందో మేజర్గా మనకి మజ్గావ్ డాక్ అనేది మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు అయితే చాలా జాగ్రత్తగా మీరు మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్లో మీరు అయితే స్టార్ట్ బయింగ్ అనేది నేను చెప్పుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు సో ఈ ఇంపార్టెంట్ న్యూస్ పాజిటివ్ న్యూస్ పక్కన పెడితే మార్కెట్ ఓవర్ నైట్ చాలా క్రాష్ అయింది. అది ఎంతవరకు క్రాష్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో యూఎస్ మార్కెట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఎంత 3.98% మనకి డౌన్ ఉంది. అండ్ ఎస్ఎన్పి వచ్చేసి 4.84% డౌన్ ఉంది. నాస్డాక్ వచ్చేసి 5 మనకి 97% డౌన్. సో ఈ విధమైన మార్కెట్ క్రాష్ అనేది మనము రీసెంట్ టైంలో అయితే చూడలేదు. ఈవెన్ విక్స్ చూసినట్లయితే నాకు నియర్ అబౌట్ 40% డౌన్ అనేది నాకు గుర్తుండైతే ఎంత డౌన్ అయితే నేను ఎప్పుడు గమనించలేదు. సో 40% డౌన్ అంటే మార్కెట్ ఈరోజు హ్యూజ్ క్రాష్ అయితే అవబోతుంది. అది నిఫ్టీ 300 పాయింట్స్ 500 పాయింట్స్ మోర్ దాన్ 500 పాయింట్స్ అనేది ఒకసారి మనం మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా ఒకసారి చూద్దాం. ఓకే, మార్కెట్ ఇంత న్యూస్ బ్యాడ్ ఉన్నప్పుడు సో ఈవెన్ ఓఐ డేటా కూడా మనకి హోల్డ్స్ కూడా అవ్వకపోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ మనకు వచ్చేసి గ్యాప్ డౌన్, అది కూడా హ్యూజ్ గ్యాప్ డౌన్. దాని తర్వాత మార్కెట్ అక్కడే స్టెబిలైట్ అయితే ఇంకా గ్యాప్ డౌన్ అయితే అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, అండ్ ఈవెన్ యూరోప్ మార్కెట్స్ ఒకసారి చూద్దాం. సో యూరోప్ మార్కెట్స్ కూడా మనం చూసినట్లయితే మనకి ఇంగ్లాండ్ 1.55%, డాక్స్ 3.01, క్యాగ్ వచ్చేసి 3.31%. సో ఓవరాల్గా మార్కెట్లో ఇది ఒక ట్రంప్ తారిఫ్ వారా లేకపోతే ఇంకేమన్నా మనకు వచ్చేసి అదర్ వార్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ప్రస్తుతం వచ్చేసి ఓన్లీ యుఎస్ మార్కెట్స్ ట్రంప్ తారిఫ్ వార్ మీదే ఈ విధమైన ఫాల్ అయితే జరిగింది. అండ్ లాస్ట్ నైట్ వచ్చేసి నియర్ అబౌట్ $4 ట్రిలియన్ మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయింది అన్నట్లుగా మనకు వచ్చేసి న్యూస్ అయితే వస్తుంది. సో హ్యూజ్ అమౌంట్ అయితే మార్కెట్లో కొలాప్స్ అయితే అయిపోయిందండి, లాస్ అయితే అయింది. ఓకే, నాస్డాక్ 6% అంటే సో ఐటీ స్టాక్స్. సో ఓవరాల్గా మనకి టెక్స్టైల్ కానీ ఫార్మా కానీ ఐటీ కానీ మేజర్ ఇంపాక్ట్ అయితే అవ్వచ్చు అన్నట్లు మనం చూస్తున్నాము. ఇలాంటి క్రాష్లో మనం ఏ స్టాక్ ఏది మనం ప్రిఫర్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో మన మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. మన మార్కెట్స్ చూసినట్లయితే మనకి సెన్సెక్స్ 76,295 దగ్గర హాల్ట్ అయింది విత్ 0.42% డౌన్తో, 0.35% డౌన్తో 23,250 దగ్గర హాల్ట్ అయింది. మనకు వచ్చేసి నిఫ్టీ ఒక్కసారి జస్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా గమనిద్దాము. నిఫ్టీ 23,250 దగ్గర హాల్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏ లెవెల్స్ ఉండొచ్చు, 23,250 లెవెల్స్ నుంచి ఎనీహో మార్కెట్ డౌన్ అనేది మనం చూస్తున్నాము. వన్స్ ఇది కనుక మనకి 23,000 కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం మనకి 22,900 అండ్ దెన్ 22,800. సో మార్కెట్లో నేను ఈరోజు ఫాలో వచ్చేసి మేజర్ సపోర్ట్ కింద 22,800 అనేది చూద్దాను. ఒకసారి చార్ట్స్ ద్వారా కూడా మనం చూద్దాం. సో ఎప్పుడైనా మనం మార్కెట్లో మనకి సో మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఇంత బిగ్ నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు సో లెవెల్స్ అయితే పనిచేయవు. అండ్ మోర్ ఓవర్ కాకపోతే దాని ఫార్ అవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫార్ అవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో ఈవెన్ మన 50 మినిట్స్ క్యాండిల్ ద్వారా మనకి ఇక్కడ మనము ఎనీ అనాలిసిస్ అయితే డ్రా చేయలేము, ఎందుకంటే మార్కెట్ వచ్చేసి హ్యూజ్ క్రాష్ అనేది మనం చూడబోతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 22,731,800 మనం ఇందాక ఆప్షన్ చైన్ డేటా కూడా చూసాం కదండి. 22,700 అంటే మనకి ఈ లెవెల్స్ అయితే ఈరోజు అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో 22,800 లెవెల్స్ అయితే అంటే నియర్ అబౌట్ 450 to 500 పాయింట్స్ మార్కెట్లో కరెక్షన్ అయితే ఈరోజు చూడబోతున్నాం. దట్ టు ఈవెన్ నిఫ్టీ.
ఓకే, దట్ ఈవెన్ నిఫ్టీ. ఒకవేళ మార్కెట్ జస్ట్ మనకి ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం మీరు బ్లైండ్గా ఫ్లాట్గా అయితే ఓపెన్ అవ్వడం జరగదు. కాకపోతే జస్ట్ 50 to 100 పాయింట్స్ డౌన్లో కనుక ఓపెన్ అయితే నిఫ్టీ, మీరు వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. ఓకే, డైరెక్ట్ నేను వచ్చేసి ఈరోజు టార్గెట్ అయితే ఇది తీసుకుంటున్నాను. సో 22,750 లెవెల్స్ దాకా తీసుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో కనుక మనకి 23,100 200 లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుని సో ఒకవేళ మార్కెట్ 22,800 కనుక టచ్ అయితే అప్పుడు అక్కడి నుంచి కొంత మనకి స్టాగ్నేట్ అయితే అవ్వచ్చు. ఈరోజు బౌన్స్ బ్యాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కొంత స్టాగ్నేట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ రేపు ఎల్లుండి హాలిడే ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో హ్యూజ్ కరెక్షన్ అయితే ఉండబోతుంది. సో ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే కాషియస్గా అయితే ట్రేడ్ చేయండి. నెక్స్ట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకు వచ్చేసి ఎనీహో సో ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ అనుకున్నా, ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాటర్న్స్ అయితే ఏం పని చేయవండి, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ క్రాష్ అనేది ఉంది కాబట్టి. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ 51,500 డౌన్ మనకు వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మీరు మంచి హ్యూజ్ క్వాంటిటీస్తో సెల్లింగ్ తీసుకోండి. కాకపోతే నాకు టార్గెట్స్ ఎక్కడ దాకా తీసుకుంటున్నాను అంటే నియర్ అబౌట్ మనకి 51,500 ఉంది కదా, సో ఆల్మోస్ట్ మనం 52,000 పాయింట్స్ దాకా మనం డౌన్ సైడ్ చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ ఉంది. 50,000 మనకు వచ్చేసి 50,786 50,600 ఫస్ట్ టార్గెట్. సో ఇది పెట్టుకొని మీరు 50,700 వచ్చేసి మీరు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. 50,700 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సో దాని తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి నియర్ అబౌట్ ఈ టార్గెట్తో కూడా మనం 50,000 లెవెల్స్. సో నియర్ అబౌట్ 1,500 అంటే నియర్ అబౌట్ 50,000 to 49,500 లెవెల్స్. ఈ లెవెల్స్లో మార్కెట్ వచ్చేసి హాల్ట్ అవ్వచ్చు. ఈ లెవెల్స్లో మార్కెట్ వచ్చేసి హాల్ట్ అవ్వచ్చు. సో నియర్ అబౌట్ 1,500 to 2,000 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ చూడబోతున్నాము. ఎనీహో మార్కెట్లో ఇదేంటంటే ట్రంప్ వార్ అనేది మనం, కానీ ట్రంప్ వార్ ఎంత బ్యాడ్గా ఉంటుందో అనేది కూడా మనము గమనించాలి. ఓకే, ఇది రిసెషన్కి ముందడుగా తొలిమెట్ట ఇలా మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఏదేమైనా కానీ మీరు లెవెల్స్ అయితే జాగ్రత్తగా చూసి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, సో మార్కెట్లో అయితే హ్యూజ్ క్రాష్ అయితే ఉండబోతుంది మార్కెట్లో. అండ్ మోర్ ఓవర్ ఇది ఇక్కడతో ఆగుద్దా అంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ టారిఫ్స్ అనేది రెసిప్రోకల్ టారిఫ్స్ కానీ లేకపోతే టిట్ ఫర్ టాట్ అన్నట్లు ఈ గవర్నమెంట్స్ వ్యవహరించిన రోజులు మార్కెట్లో కరెక్షన్ అయితే ఉంటుంది. ఓకే, మార్కెట్లో కరెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మనం కొన్ని స్టాక్స్ చెప్పాం కదా, ఏమేమి చెప్పాం, మనం మజ్గావ్ డాక్ చూడండి. మజ్గావ్ డాక్ ఆల్రెడీ రియాక్షన్ ఇచ్చేసింది 0.53%. మనకి వచ్చేసి 5.13% మనకి అప్లో ఇది ఇంకా మనకి ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అయిపోతుందండి. ఓకే, మజ్గావ్ డాక్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే నేను బజాజ్ ఫైనాన్స్ చాలా రోజుల నుంచి అలా హాల్ట్ అయింది. ఇది వచ్చేసి 10,000 లెవెల్స్. కాకపోతే ఈరోజు మార్కెట్లో ఇది వచ్చేసి నియర్ అబౌట్ 200 to 300 పాయింట్స్ కరెక్షన్ అయినా మనకి మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఏదన్నా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం పింగ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.